అందరికీ నమస్తే. ఆయుష్ మంత్ర ఫార్మింగ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఈ ఇంజెక్షన్ గురించి జీవాలను పెంచేవారికి చాలామందికి తెలుసండి. కాకపోతే ఏంటంటే ఈ ఇంజెక్షన్ ఎక్కువ యూజ్ చేయరు. ఎందుకంటే ఈ ఇంజెక్షన్ జీటీ ఇంజెక్షన్ ఫ్రెండ్స్. ఇది ప్రతి ఒక్క వ్యాధికి పనిచేస్తుంది. ఇది ఇవ్వకపోతే చాలా నష్టాలు ఉన్నాయి, ఇది ఇస్తే చాలా లాభాలు ఉన్నాయి. దీంట్లో రకరకాలు ఉంటాయండి. ఇది జీట్ ఫ్రెండ్స్, జీట్ ఇంజెక్షన్ అని, ఎవిలిన్ అని, అలాగే క్లోరిల్ అని, ఇట్లా రకరకాల పేర్లతో ఉంటాయి. కానీ ఫార్ములా ఒకటే, ఏది యూజ్ చేసినా ఏం లేదు. జీట్ అయినా పర్వాలేదు, ఎవిలిన్ అయినా పర్వాలేదు, క్లోరిల్ అయినా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు, అన్నీ ఒకటే ఫార్ములా. కాబట్టి ఈ ఇంజెక్షన్ అనేది ఎంత ఇంపార్టెంటో ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తానండి. కాకపోతే ఇంజెక్షను తక్కువ రేట్ అండి. ఇది ఒక 100 ml 60 రూపాయలే, 100 ml ఒక 60 రూపాయలే. ఇది తక్కువ రేటు, వర్క్ ఎక్కువ చేస్తుంది. కాబట్టి ఇంజెక్షన్ గురించి మీకు ఈ వీడియోలో క్లియర్గా నేను చెప్తాను ఫ్రెండ్స్. దయచేసి ఈ వీడియోను మొత్తం వినండి. విన్నట్లయితే మీకు క్లియర్ అర్థమవుతుంది. దయచేసి నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఈ ఇంజెక్షను గొర్రెలను పెంచేవారికైనా మేకలను పెంచేవారికైనా చాలా ఇంపార్టెంట్ ఇంజెక్షన్. మనం జీవాలకు ఏదైనా వ్యాధి వచ్చిందనుకోండి, ఏ వ్యాధి వచ్చినా ఏ మెడిసిన్ వాడినా ఇది పక్కాగా ఇది వాడాలి. ఈ ఇంజెక్షన్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో నేను ఇప్పుడు క్లియర్గా చెప్తాను ఫ్రెండ్స్. ఈ ఇంజెక్షన్ చాలా వ్యాధులకు పనిచేస్తుందండి. ఒకటి ఏంటంటే, మనం జీవానికి ఏదైనా వ్యాధి వచ్చిందనుకోండి, మనం యాంటీబయాటిక్ ఇస్తాం, పెయిన్ కిల్లర్ ఇస్తాం, ఇట్లా రకరకాల మెడిసిన్ వాడతాం జీవం రికవరీ కావడానికి. అలాంటి టైంలో ఇంజెక్షన్ ఇవ్వాలండి. కొంతమంది ఇవ్వకపోతే ఆ జీవానికి ఆ మెడిసిన్ పడకపోతే రియాక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది, రియాక్షన్ అయ్యి చనిపోయే అవకాశం ఉంటుంది. ఈ ఇంజెక్షన్ వాడినట్లయితే వాటితో పాటు రియాక్షన్ కాకుండా సపోర్టివ్గా ఈ ఇంజెక్షన్ అనేది పనిచేస్తుంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనుషులలోనే కొంతమందికి పెన్సిలిన్ ఇంజెక్షన్ పడుతుంది, కొంతమందికి పడదు. అలాంటప్పుడు ఏమైంది, రియాక్షన్ అవుతుంది మనుషులకు. జీవాలకు కూడా అంతే అనమాట. ఏదైనా ఇంజెక్షన్ పడలేదనుకో, ఆ జీవానికి రియాక్షన్ అయితే చనిపోతుంది అనమాట. ఆ రియాక్షన్ కాకుండా కాపాడడానికి ఈ జీట్ ఇంజెక్షన్ వాడాలి. జీట్ అయినా ఏం లేదు, ఎవిలిన్ అయినా ఏం లేదు, క్లోరిల్ అయినా ఏం లేదు, ఏదైనా పర్లేదు, ఇది పక్కగా వాడాలండి. తర్వాత ఇది దగ్గు ఉన్న, చీమిడి ఉన్న, లంగ్ ఇన్ఫెక్షన్ ఉన్న, అలాగే తుమ్ములున్న, జలుబైన, దేనికైనా ఈ ఇంజెక్షన్ అనేది పనిచేస్తుంది. ఇది వాడచ్చు. తర్వాత వచ్చేసి కొన్ని జీవాలకు ఏమైందంటే మాయ క్లియర్గా పడదండి కడుపులో నుండి. మాయ పడకపోతే ఏమైందంటే ఆ మాయ అన్న చెడు పదార్థం కడుపులో ఉన్నా కూడా జీవానికి సెప్టిక్ అవుతుంది, కడుపులో సెప్టిక్ అవుతుంది. కాబట్టి ఇంజెక్షన్ అనేది పక్కగా వాడాలన్నమాట. ఆ సెప్టిక్ కాకుండా కూడా ఇది కాపాడుతుంది. తర్వాత కొన్నిటికి ఏమైందంటే జీవానికి దొమ్మరోగం వస్తుంది కదా ఫ్రెండ్. దొమ్మరోగం వచ్చినప్పుడు డొక్కలు కొట్టుకోవడము, లంగ్స్ అంతా ఖరాబ్ అయిపోవడము, ముక్కు నుండి చెవి నుండి ఇట్లా చీమిడి సొల్లు కారణము, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి అన్నమాట. ఈ ఇంజెక్షన్ ఇస్తే ఆ లంగ్స్లో ఉన్న నంజు మొత్తం కరిగిపోయి మోషన్ ద్వారా వెళ్ళిపోతుంది. ఈ ముక్కు నుండి నోటి నుండి కారే ఈ నంజు అనేది కారకుండా కాపాడుతుంది ఇంజెక్షన్ అనేది. తర్వాత జాయింట్ పెయిన్స్, కొన్నిటికి జీవాలకు ఏమైందంటే ఇట్లా మోకాల దగ్గర జాయింట్లు ఉన్న కాడ ఉబ్బుతుంటాయి, అలా ఉబ్బకుండా కూడా ఈ ఇంజెక్షన్ అనేది పనిచేస్తుంది. తర్వాత వచ్చేసి జీవాలకు ఏమైందంటే కొన్నిటికి కడుపుబ్బరం వస్తుందండి. ఏదైనా ఎక్కువ తిన్నప్పుడు డైజెషన్ కాక కడుపుబ్బరం వస్తుంది. కడుపుబ్బరం వచ్చినప్పుడు కూడా దాన్ని తగ్గించడానికి ఈ ఇంజెక్షన్ అనేది పనిచేస్తుంది. తర్వాత వచ్చేసి జీవానికి పొదుగు వాపు వచ్చినా కూడా ఇది పనిచేస్తుంది. జీవానికి కొన్నిటికి ఏమైందంటే ఈ గడ్డం కింద నీరు దిగుతుందండి. గడ్డం కింద నీరు దిగినప్పుడు కూడా ఇంజెక్షన్ పనిచేస్తుంది. మెడిసిన్ రియాక్షన్ కాకుండా జీవాన్ని కాపాడుతుంది. కాబట్టి ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి ఇంజెక్షన్ వల్ల. దీన్ని యాంటీ హిస్టామిన్ అంటారు అన్నమాట. యాంటీ హిస్టామిన్ అంటే జీవాల యొక్క బాడీలో ఏదైనా చెడు బ్యాక్టీరియా వచ్చినప్పుడు దాన్ని చంపడానికి ఇది ఉపయోగపడుతుంది అన్నట్టు. దాన్ని అందుకే యాంటీ హిస్టామిన్ అని అంటారు అన్నమాట. కాబట్టి ఈ ఇంజెక్షన్ వాడకపోతే చాలా నష్టాలు ఉన్నాయి, ఈ ఇంజెక్షన్ వాడితే చాలా లాభాలు ఉన్నాయి. కాబట్టి ఈ ఇంజెక్షన్ అనేది మీరు చాలామంది షీప్ ఫార్మర్స్, గోట్ ఫార్మర్స్ ఇప్పుడు జీవానికి ఏదైనా వ్యాధి వచ్చిందనుకోండి, ఒకటి యాంటీబయాటిక్ ఇస్తారు, పెయిన్ కిల్లర్ ఇస్తారు, ఇది ఇవ్వరు. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట.
ఇది ఇవ్వకపోతే కూడా మెడిసిన్ అనేది రియాక్షన్ అవుతుంది, ఆ పనిచేయ మెడిసిన్. కాబట్టి ఇంజెక్షన్ అనేది అంత ఇంపార్టెంట్ అన్నమాట. జీవాలకు ఏమైందంటే ఒక్కోసారి ఏదన్నా తినకూడని ఏదైనా విషపదార్థమైన మొక్క తిన్నా కూడా ఈ ఇంజక్షన్తో తగ్గిపోతుంది. తర్వాత జీవాలకు పాము లేదా తేలు ఏదైనా కుట్టినా కూడా ఈ ఇంజక్షనే విరుగుడు అనమాట. విషానికి కూడా విరుగుడు ఈ జీట్ అనే ఇంజక్షన్. కాబట్టి ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. ఇది ఇవ్వకపోతే చాలా నష్టపోతారు. చాలామందికి తెలియదు ఇంజక్షన్ గురించి, తెలియక ఇది ఇస్తలేరు అనమాట. ఏదో మెడికల్ షాప్లో పోయి ఆ మెడికల్ షాప్ ఆయన చెప్పగానే వాళ్ళు ఇస్తారు, ఒకటి యాంటీబయాటిక్ ఒకటి పెయిన్ కిల్లర్ ఇస్తారు, తీసుకొచ్చి ఇచ్చేస్తారు జీవానికి. ఇది ఇవ్వకపోతే మెడిసిన్ పనిచేయదు. ఒకవేళ పనిచేసిన రియాక్షన్ అయితే జీవం చనిపోతుంది. కాబట్టి ఇంజక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి ఫ్రెండ్స్, ఎలర్జీ కూడా పనిచేస్తుంది ఇంజక్షన్. ఎలర్జీకి పనిచేస్తుంది. శరీరం మీద ఏమైనా గడ్డలైనా కురుపులైనా హెయిర్ లాస్ అయినా, అంటే కొన్ని జీవాల బొచ్చు ఊడిపోతుంది అక్కడ, దానికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. కాబట్టి మీరు ఏ మెడిసిన్ వాడినా పక్కగా ఈ ఇంజక్షన్ అనేది వాడాలండి. జీట్ అయినా ఏం లేదు, ఎవిలైన్ అయినా ఏం లేదు, క్లోరిల్ అయినా ఏం లేదు, మొత్తం ఒకటే అనమాట. ఈ మూడిట్లో ఏది ఉంటే అది వాడండి. తర్వాత కొన్నిటికి ఏమైందంటే మొన్న ఈ మధ్యన ఫ్రెండ్స్ ఒక చిన్న పిల్ల ఒక 30 days ఉంటుంది, 30 రోజుల వరకు ఉంటుంది ఏజ్. అదేమైందంటే హఠాత్తుగా తినడం మానేసి ఇట్లా ముఖం అంతా ఇట్లా ఉబ్బినట్టు ఉండి బూరంతా కొక్కరించుకొని ముక్కు నుండి నోటి నుండి కొంచెం సొల్లు లెక్క గారుకుంటూ తల్లి దగ్గర పాలు త్రాకుండా హఠాత్తుగా అట్లా బిహేవ్ చేసింది. నాదే ఒక చిన్న గొర్రె పిల్ల. దానికి ఏం లేదు ఫ్రెండ్స్, పెద్ద అనవసరమైన మెడిసిన్ ఏం వాడలేదు. నాకు అర్థమైంది. అయితే చిన్నపిల్లకు ఏదో విషపూరితమైంది కుట్టింది కాబట్టి ఇట్లా బిహేవ్ చేస్తుందని చెప్పి నేను షెడ్డులోకి రాగానే ఎమ్మటే ఒక జీట్ ఇంజక్షనే ఇచ్చేసిన. ఒక జీట్ ఇంజక్షన్ ఇస్తే ఓ 10 నిమిషాలల్లా లేచి ఎమ్మటే పాలు తాగింది దాని తల్లి దగ్గర, రికవర్ అయిపోయింది, మంచిగా ఉన్నది. కాబట్టి విషానికి కూడా ఇది విరుగుడు ఈ ఇంజక్షన్ అనేది. పాము కుట్టినా తేలు కుట్టినా ఇంకేమన్నా కుట్టినా కూడా అది ఇట్లా కూడా పనిచేస్తుంది. కాబట్టి చాలామంది ఇది వాడరు. ఖచ్చితంగా వాడండి, మీ జీవాలను కాపాడుకోండి. దయచేసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక కొత్త టాపిక్ ఇంకో వీడియోలో కలుసుకుందాం. జై జవాన్, జై కిసాన్.